ప్రతిరోజు ఎందరినో చూస్తుంటాం. అందరూ కష్టానికి ప్రతిరూపాలే. మరి అందరికీ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుందా? అసలు ఆ ప్రతిఫలం అంటే అర్థం డబ్బు ఒకటే వస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానమే మా ఈ చిత్రం. నాన్న, ఏంట్రా? ఇంకో 10 రోజుల్లో నాకు డిగ్రీ ఎగ్జామ్స్. ఫీజు కట్టకపోతే నన్ను ఎగ్జామ్స్ కూడా రాయనివ్వరు. ఎంత కట్టాలి? 10,000. 10,000? చూస్తానయ్యా. నా జీతం ఏమైనా ముందుగా ఇస్తారేమో కనుక్కుంటాను. ఇప్పటికిప్పుడు అంటే కష్టమే. ఇప్పటికిప్పుడు కష్టం అంటే ఎలా నాన్న? నన్ను ఎగ్జామ్స్ కూడా రాయనివ్వరు. రోజు నన్ను నలుగురిలో లేపు మరీ అడుగుతున్నారు. నాకెంత అవమానంగా ఉందో తెలుసా నీకు? సరే బాబు, అప్పుగా ఎవరినైనా అడిగి తీసుకొని నీకు ఇస్తాను. అప్పా, నువ్వు చేసే ఉద్యోగానికి నీకు సరిగ్గా గౌరవమే ఉండదు. నిన్ను చూసి ఎవడైనా అప్పిస్తాడా? ఇంక ఇది అయినట్టే. నాన్న చెప్తున్నా విను. 2 రోజుల్లో ఫీజు దొరికిందా ఓకే, లేదంటే నేను చదువు మానేసి నా ఉద్యోగం ఏదో నేను చూసుకుంటా. నమస్తే సార్, నేనండి. ఒకే కాంప్లెక్స్లో గత 10 సంవత్సరాలుగా ఒక డోర్ దగ్గర నిలబడి వచ్చిపోయే వాళ్ళకి నవ్వుతూ గుడ్ మార్నింగ్ చెబుతూ నమస్తే చెబుతూ డోర్ ఓపెన్ చేస్తూ ఉంటాను కదా. నేనండి సెక్యూరిటీ గార్డ్ని. గుర్తుపట్టారా? నమస్తే సార్. రండి రండి. నమస్తే మేడం, రండి. నమస్తే 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 మేడం, రండి. నమస్తే 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 సార్, నమస్తే. రండి, వెల్కమ్, రండి. నమస్తే సార్. ఏయా, బాగున్నావా? ఏం చేస్తున్నావు? ఏం ఆలోచిస్తున్నావు నువ్వు నాకే నమస్తే చెప్పట్లేదు. ఇంక వచ్చిపోయే కస్టమర్లను ఏం చూస్తావు? డోర్ తీయవేంటి? చెప్పు, నువ్వు ఉపయోగం ఏంది? వచ్చి తీ, డోర్ తీ. హలో, ఒకసారి అందరూ ఆఫీసులోకి రండి. ఓకే. తెలుసుగా, మన కాంప్లెక్స్ ఓపెన్ అయ్యి 10 ఏళ్ళు అవుతుంది. మన ఎండి గారు రేపు వస్తున్నారు. ఏ లోటు రాకూడదు, అందరికీ చెప్తున్నా. రేపు నన్ను పొగడకపోయినా పర్లా, ఏ చిన్న తప్పు జరిగినా అందరినీ చావగొట్టి వదిలేస్తా. గుర్తుపెట్టుకోండి. పోండే. క్షమించండి అయ్యా, నా కొడుకు డిగ్రీ కంప్లీట్ చేయబోతున్నాడు. తనకు ఫీజు కట్టాలి. అది ఆలోచిస్తూ ఎలా తీసుకురావాలా అనే పరధ్యానంలో మిమ్మల్ని గమనించలేదు. ఇంకెప్పుడు అలాంటి తప్పు చేయనయ్యా. కానీ ఒక చిన్న సహాయం, నాకు ముందుగా జీతం ఇప్పించగలిగితే 10 రోజుల్లో నా కొడుకు ఫీజు కట్టాలి. లేకపోతే పరీక్ష రాయనీరటయ్యా. దయచేసి నా జీతం ముందుగా ఇప్పించండి అయ్యా. నీ బాబు సమయం ఇక్కడ ఉందనుకున్నావా? నువ్వు అడిగినప్పుడల్లా ఇవ్వడానికి. ఇప్పటికే కలిసినప్పుడల్లా 1000-2000 అని తీసుకున్నావు. ఇప్పుడు ఏకంగా జీతం అడ్వాన్స్ అడుగుతున్నావు. నువ్వేమైనా గవర్నమెంట్ ఎంప్లాయీవా లేదా బ్యాంక్ ఎంప్లాయీవా? నువ్వు ఆఫ్టర్ ఆల్ సెక్యూరిటీ గార్డువి. సెక్యూరిటీ గార్డులా ప్రవర్తించడం నేర్చుకో. ఎక్కడ ఉండాలో అక్కడ ఉండు, పో. రే మామ, మీ నాన్న ఇక్కడే పని చేస్తున్నాడు కదా, మనకి డిస్కౌంట్ ఇస్తాడు కదా.
సరే అడుగుదాం పదా. అన్న షర్ట్స్ ఇవి చూస్తాను. ఈ టీషర్ట్ ఎంత పడిద్ది చూసి చెప్పు. ఎరా, మీ నానేమో మా బాబు చదువు అంటూ డబ్బుల కోసం నా దగ్గరకు వస్తాడు, నువ్వేమో జల్సాలు మళ్ళీ. మీ నాన్న పేరు చెప్పి డిస్కౌంట్లు, సిగ్గుండాలరా. మీ నాన్నకే దిక్కులేదు, నువ్వు ఒకడివి మళ్ళీ. మన స్తోమత ఏంటో మన స్థాయి ఏంటో తెలుసుకోవాలరా. పొండే. బాగున్నారు మూర్తి గారు? బాగున్నానయ్యా. ఈయనేంది ఇప్పుడు వచ్చాడు? సార్ సార్ రేపు వస్తున్నారు కదా సార్? ఎలా జరుగుతుందో అబ్జర్వ్ చేయడానికి సార్ వచ్చాను. రండి సార్, కూర్చోండి సార్, కూర్చోండి సార్. కూల్ డ్రింక్ ఏమైనా తాగుతారా సార్? రే సెక్యూరిటీ, కూల్ డ్రింక్ తీసుకుని రా. ఆ పని ఆయనకి చెబుతావేంటి? మిగతా వాళ్ళు పనిలో ఉన్నారు సార్. ఆయన చేసే పని కాదా? అయినా ఏ సెక్యూరిటీ ఏంటి? అంటే ఆయన పనికి ఎలాగో విలువ ఇవ్వలేదు, కనీసం ఆయన వయసు కన్నా గౌరవం ఇవ్వలేవు. సార్ ఏదో అన్నారు, వినపడలేదు సార్. ఏ మూర్తి గారు, ఇంతే ఉంటారా మేనేజరు? మీతోనే ఇలా ఉంటారా, అందరితోనూ అలానే ఉంటారా? అలా ఏం లేదు సార్. మేనేజర్ అన్న తర్వాత టెన్షన్స్ అవి ఉంటాయి కదా, అందులోనూ మీరు వచ్చారు. మర్యాద కోసం ఇక్కడ ఎవరుంటే వాళ్ళకి చెప్తారు, అంతేగాని మేనేజర్ గారు అందరినీ బాగా చూసుకుంటారయ్యా. చూసావా, అది ఆయన సంస్కారం. అయినా ఈ కాంప్లెక్స్కి మాత్రమే కాదు, మూర్తి గారికి కూడా 10 సంవత్సరాలు అవుతుంది ఈ షాపింగ్ కాంప్లెక్స్లో జాయిన్ అయ్యి. ఎంప్లాయీస్ అందరికీ వాళ్ళు చేసే పనికి ఏదో ఒక రూపంలో బోనస్ అనో ఇంక్రిమెంట్ అనో వస్తూ ఉంటుంది. కానీ ఆయన తన ఉద్యోగానికి ఒక బాధ్యతగా చేస్తూ ప్రతి కస్టమర్ని నవ్వుతూ నమస్తే చెప్తూ వెల్కమ్ చేసే మూర్తి గారికి కనీసం గౌరవం కూడా ఇవ్వలేమా? నాకు బాగా గుర్తు, తన భార్య చనిపోతే తన కొడుకు కోసం వేరే గతి లేక ఈ ఉద్యోగం చేస్తున్నారు. అప్పటి నుండి కేవలం తన కొడుకు కోసం మాత్రమే బతుకుతున్నారు. ఏ బోనస్ వచ్చినా, ఏ ఇంక్రిమెంట్ వచ్చినా తన కొడుక్కి ఏదైనా చేయాలనుకుంటారు. మూర్తి గారు, మీ కొడుకు ఎలా ఉన్నాడు? ఏం చేస్తున్నాడు? బాగున్నాడయ్యా, ఇక్కడే ఉన్నాడు. డిగ్రీ కంప్లీట్ చేయబోతున్నాడు. రేపు ఎగ్జామ్స్ ఉన్నాయ్యా. చూసావా, డిగ్రీ చదివించుకుంటున్నాడు. ఇంతకన్నా ఏం చెప్పాలి ఆయన గురించి? అందుకే ఈ 10 years యానివర్సరీ ఏదైతే ఉందో, ఈ యానివర్సరీ సందర్భంగా మూర్తి గారికి బోనస్ రూపంలో ఏదో ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను. ఆయన చేసిన కృషికి, 10 సంవత్సరాల ఆయన కష్టానికి బాధ్యతగా, ఎటువంటి రిమార్క్ లేని తన వ్యక్తిత్వానికి గౌరవప్రదంగా నేను ఇస్తున్న చిరు బహుమానం. రవి, చెక్ తీసుకునిరా. మీ కొడుకు ఎక్కడండి? ఇక్కడే ఉన్నాడయ్యా. అరే బాబు రారా, వీడే నా కొడుకు సార్. ఎగ్జామ్స్ బాగా ప్రిపేర్ అవుతున్నావా? బాగా చదువుతున్నాను సార్. సార్ నా కొడుకు పక్కనే ఉన్నాడు కదయ్యా, మీరు వాడి చేతికిస్తే నాకు ఆనందంగా ఉంటుందయ్యా. తీసుకోమ్మా, నాన్నని బాగా చూసుకో. చూశారుగా, ఇలా కష్టాన్ని నమ్ముకున్న వారెందరూ. అందులో ఒకరు ఈ సెక్యూరిటీ గార్డ్. మనం ప్రతిరోజు చూస్తుంటాం, మన ఫ్రస్ట్రేషన్స్, ఇరిటేషన్స్ అన్నీ వారిపై చూపిస్తున్నా ఎప్పుడూ వారి పనిని వారు తక్కువగా చూడరు, ఇంకా బాధ్యతగా చేస్తారు. అసలు వాళ్ళే లేకపోతే ఈ సెక్యూరిటీ అనే పదానికి అర్థం ఉంటుందా? అందుకే మనం కూడా ఏ వృత్తిని తక్కువగా చూడకుండా, ఎవరిని తక్కువ చేసి మాట్లాడకుండా నడుచుకుంటే అదే మనం ఆ కష్టజీవులకిచ్చే నిజమైన ప్రతిఫలం అవుతుంది. మీరు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని అలా నడుచుకోవాలని, నడుచుకుంటారని ఆశిస్తూ